హైకోర్టు విభజన మంటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఓవైపు విజయవాడలో ఏపీ హైకోర్టు ఏర్పాట్లు కొనసాగుతుంటే మరోవైపు నిరసన జ్వాలలు వినిపిస్తున్నాయి. ఏపీ లాయర్స్ అసోసియేషన్ నిర్వహించిన జనరల్ బాడీ సమావేశం వాడివేడిగా జరిగింది. విభజన తీరును నిరసిస్తూ వాళ్ళ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు ఏపీ లాయర్లు. ఇక మరోవైపు ఏపీలో హైకోర్టు భవన నిర్మాణం పనులు నిర్దిష్ట గడువులోగా పూర్తవుతాయా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి హైకోర్టు విభజన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. జ్యుడిషియల్ అధికారులు సిబ్బంది విభజన ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఇప్పటికే సిబ్బంది కొంతమంది బెజవాడ వెళ్లారు. జనవరి 1వ తేదీన ఏపీ హైకోర్టు ప్రారంభం కానుండటంతో అందరూ తలమునకలయ్యారు. ఇదిలా ఉంటే ఉమ్మడి హైకోర్టు విభజన మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. హడావిడిగా హైకోర్టును అమరావతికి తరలిస్తే ఎలా పనిచేయాలి అంటున్నారు ఏపీ లాయర్లు. అక్కడ ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా హైకోర్టును తరలించడం సమంజసం కాదన్నది వాళ్ళ వాదన. హైకోర్టులో ఏపీ లాయర్లు సమావేశమయ్యారు. విభజన తీరుపై సుదీర్ఘంగా చర్చించారు. ఆ తర్వాత ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని కలిశారు. ఆయన కూడా వాళ్లకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఏపీ లాయర్లు మాత్రం విభజన తీరుపై గుర్రుగానే ఉన్నారు. చివరి అవకాశంగా సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ సుప్రీంకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది ఏపీ లాయర్స్ అసోసియేషన్. ఇదిలా ఉంటే రెండు హైకోర్టులు జనవరి 1 నుంచి వేరువేరుగా ప్రారంభం కానున్నాయి. తెలంగాణ హైకోర్టు, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా జస్టిస్ రాధాకృష్ణన్, జస్టిస్ ప్రవీణ్ కుమార్లు ప్రమాణం చేయనున్నారు. వీరిద్దరి చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ వివాదం ఇలా నడుస్తూ ఉండగానే అటు హైకోర్టు భవన నిర్మాణ పనులు చకచక సాగుతున్నాయి. అయితే నెల రోజుల గడువులోగా భవనం సిద్ధమవుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఏపీలో హైకోర్టు కోసం ప్రభుత్వం ఐకానిక్ భవనాన్ని నిర్మించాలని తలపెట్టింది. దీనిపై డిజైన్లను న్యాయమూర్తులకు చూపి ఆమోదం పొందింది. కానీ ఇంకా ఆ నిర్మాణ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఇదిలా ఉండగానే జనవరి 1 నుంచి ఏపీలో హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో కోర్ క్యాపిటల్లో నిర్మాణంలో ఉన్న సిటీ సివిల్ కోర్టు భవనాలను హైకోర్టు కోసం కేటాయించారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఈ సివిల్ కోర్టు భవన నిర్మాణం కూడా ఇంకా పూర్తి కాలేదు. పనులు గత 6 నెలల నుంచి ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. మనం జూలై 22 నుంచి ప్రాజెక్ట్ మొదలుపెట్టడం జరిగింది. ఇప్పటికి చూసినట్టయితే ఐ షుడ్ సే మోర్ దాన్ 90% వర్క్ పూర్తి అయిపోయింది. స్ట్రక్చర్ పూర్తి అయిపోయింది. తర్వాత బ్లాక్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఫినిషింగ్స్ లోను తర్వాత ఇంటీరియర్స్ ఇప్పుడు వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇవి మొత్తం అన్ని కూడా కంప్లీట్ అయిపోయి అంటే ఇంటీరియర్స్ అంటే చిన్ఫూడ్స్, ఎయిర్ కండిషనింగ్, తర్వాత ఫైర్ ఫైటింగ్, తర్వాత మొత్తం ఎంటైర్ మోడర్న్ కేబులింగ్ ఎవ్రీథింగ్ కూడా కంప్లీట్ అయిపోయి ప్రస్తుతానికి విజయవాడలో గతంలో సీఎం క్యాంపు కార్యాలయంగా వాడిన భవనాన్ని తాత్కాలికంగా కోర్టు కోసం వినియోగించాలన్న ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జనవరి 1 నుండి 4వ తేదీ వరకు తాత్కాలికంగా ఇక్కడి నుంచే హైకోర్టు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తుంది. ఆపై జనవరి 5వ తేదీ నుంచి 20 వరకు సంక్రాంతి సెలవులు కాబట్టి ఈలోగా సివిల్ కోర్టు భవనాన్ని పూర్తి చేయాలని భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తాత్కాలికంగా ఏపీ హైకోర్టు ప్రారంభమవుతుంది. సంక్రాంతి సెలవుల తర్వాత పూర్తిస్థాయి భవనంలోకి తరలించే అవకాశాలు పరిశీలిస్తున్నారు.